శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం నందు డిసెంబర్ 20, 2024వ తేదీ నుండి మార్చి 19, 2025 తేదీ వరకు హుండీ ద్వారా వచ్చిన సొమ్ము లెక్కింపు చేయగా హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 18,57,246 రూపాయలు. హుండీ లెక్కింపునకు కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వి ఫణీంద్ర కుమార్ తనిఖీదారుడు ఆధ్వర్యంలో ఆలయ కార్య నిర్వహణాధికారిణి సౌజన్య ప్రభాకర్ అధ్యక్షతన భజన భక్త బృందం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి హుండీ ఆదాయం బాగా పెరిగిందని, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకని నూతనంగా ఒక భవనాన్ని నిర్మిస్తున్నాము అని, మరి ఒకదానికి నిర్మాణ స్థలం కోసం చర్చిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయాలు శాఖ అధికారి ఇన్స్పెక్టర్ వి. ఫణీంద్ర కుమార్, ఆలయ కార్య నిర్వహణాధికారిణి సౌజన్య ప్రభాకర్, శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, భజన భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అండి. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి హుండీ లెక్కింపుకి వచ్చాయండి. సూపర్వైజర్ కింద నన్ను డిఈఓ గారు పంపించడం జరిగింది. ఈ 3 నెలలకి మనకి గతంలో పోలిస్తే కంటే బాగా ఎక్కువ పెరిగిందండి. గతంలో అయితే 3 నెలలకి 11,94,000 వచ్చిందండి. ఇప్పుడు ఈ 3 నెలలకి 18,57,246 రూపాయలు వచ్చింది. భక్తులు కూడా చాలా విపరీతమైన భక్తి శ్రద్ధలతో ఎక్కువ రావడం వల్ల మనకి ఈ యొక్క ఆదాయం పెరిగిందని గణనీయంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు దేవస్థానాల శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో హుండీలు లెక్కింపు జరిగింది. ఈ హుండీలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మన ఇన్స్పెక్టర్ గారు ఫణీంద్ర కుమార్ గారు రావడం జరిగింది. వారి పర్యవేక్షణలో ఈ హుండీలు తెరిచి లెక్కించగా 18,57,000 వచ్చింది. గతంలో 3 నెలలకి 11,90,000 వచ్చింది. మరి భక్తుల తాకిడి అనేది కూడా బాగా పెరగడం జరిగింది. దానివల్ల ఆదాయం కూడా పెరిగింది. దీనికోసం ఆలయం సంబంధించి ఆల్రెడీ బిల్డింగ్ కడుతున్నామండి. ఇంకో బిల్డింగ్ ప్రపోజల్లో. ఓకే.